హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమర్ అయితే ఆఫీస్లో కూర్చుని ఉంటాడు. ఇక అప్పుడు రాథోడ్ వచ్చి, సార్ రణ్వీర్ జైలు నుంచి బయటకు వచ్చాడని తెలిసింది. ఇప్పుడు రణ్వీర్ని మనం అరెస్ట్ చేయించాం అన్న కోపంతో పిల్లల్ని ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది సార్ అని రాథోడ్ అమర్తో అంటాడు. ఇక అలా అన్న వెంటనే అమర్కి టెన్షన్గా అనిపించి ఇక వెంటనే బాగీకి కాల్ చేస్తారు. కానీ బాగీ కాల్ లిఫ్ట్ చేయదు. దాంతో మనోహరికి అయితే కాల్ చేస్తాడు అమర్. ఇక మనోహరి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇక అప్పుడు అమర్ అడుగుతూ ఉంటాడు, మనోహరి పిల్లలు ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతాడు. ఇక మనోహరి యాదమ్మని పిలిచి అయితే స్పీకర్ పెట్టి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు యాదమ్మ, అమ్ము తప్ప మిగిలిన ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సార్ అని అయితే చెప్తుంది. ఆ మాటలు విని అమ్ము ఏమైంది, అమ్ము ఎక్కడికి వెళ్ళింది అని అయితే అమ్మ టెన్షన్ పడుతూ అడుగుతాడు. ఇక అప్పుడు యాదమ్మ, అమ్ము ఇప్పుడే బయటికి వెళ్ళింది సార్ అని చెప్తుంది. ఆ మాటలు విని ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు. మరి బాగి ఏది అని అయితే అడుగుతాడు అమర్. అప్పుడు యాదమ్మ, బాగి కూడా ఇప్పుడే బయటికి వెళ్ళింది సార్ అని చెప్తుంది. ఇక వెంటనే అమర్ అయితే కాల్ కట్ చేసేస్తాడు. ఇక వెంటనే రాథోడ్, కార్తీ మనం ఇప్పుడే ఇంటికి వెళ్దాం అని అయితే చెప్తాడు. ఇక అమర్, రాథోడ్ ఇద్దరూ కూడా కార్లో వస్తూ ఉంటారు. కార్లో వస్తున్న అమర్ అయితే టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు రణ్వీర్ వల్ల పిల్లలకి ఏమైనా సమస్య ఉంటుందా అని, పిల్లల్ని ఏమైనా చేస్తాడా అని అమర్ అయితే టెన్షన్ పడుతూ కారులో వస్తూ ఉంటాడు. మరొక పక్కన రణ్వీర్ కూడా కారులో ఇంకోవైపు వస్తూ ఉంటాడు. మరో పక్కన అమ్ము కోసం అయితే కరుణ, బాగి అయితే అన్ని రోడ్లు వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక అమ్ము మాత్రం చాలా బాధగా రోడ్లో అయితే నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్తున్న అమ్ముని చూసుకోకుండా ఒక కార్ అయితే గుద్దేయబోతూ ఉంటుంది. దాంతో అమ్ము గట్టిగా కెవ్వుమని అరుస్తుంది. ఇక వెంటనే ఆ కార్ సడన్ బ్రేక్ వేయడంతో అమ్ము అయితే అక్కడే షాకింగ్ గా నుంచుని ఉండిపోతుంది. మరి ఆ కార్ ఎవరిది? రణ్వీర్దా లేక అమర్దా? అసలు అమ్ముకి వచ్చిన సమస్య ఏంటి? అమ్ము ఎందుకు అంత డల్ గా ఉంది? ఇవన్నీ తెలియాలి అంటే నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.